ఇప్పుడు సర్జరీ కాదు తొందరగా, ఇప్పుడు ట్రాన్స్జెండర్ అదే సర్టిఫికేట్ ఉంటుంది, అది రాదు తొందరగా. ఇప్పుడు ఏంటంటే మూనిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉంటుంది మా పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్ మాది. సో దీన్ని బట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ బిల్లుని అస్సలు ఆమోదు చేయకూడదు, అంటే దాన్ని నమోదు చేయకూడదు. దానివల్ల వచ్చే సమస్య ఏంటంటే ప్రాణాపాయాలు, ఇంకేమీ లేదు. మీ ద్వారా సపోర్ట్ అందకపోతే మేము ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ ఇబ్బంది పెడతా ఉంటారు, ఇంట్లో పెట్టి టార్చర్ పెడుతూ ఉంటారు. మామూలు టార్చర్ కాదు. నేను 7 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను ఒక అబ్బాయిగా నేను ఇది చేసుకున్నా. కానీ ఏంది సమాజం ఏంది, నువ్వు అమ్మాయి అంటారు, అమ్మాయి అని మాట్లాడతారు. నేను అబ్బాయిని ఇప్పుడు, అంటే అంతకుముందు అమ్మాయిని, ఇప్పుడు ట్రాన్స్ మెన్ని. నేను అమ్మాయి నుంచి అబ్బాయిగా మారాను. ఇది చెప్పుకోవడానికి సిగ్గు లేదండి, ఎందుకంటే నేను పడ్డ బాధలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి టైం లేదు. కానీ నేను ట్రాన్స్మెన్స్ తరపున ఒకటే నేను చెప్పేది ఏంటంటే మీ వంతు మాకు సపోర్ట్ ఇవ్వండి. మేము ట్రాన్స్మెన్ అనే వ్యక్తులం మేము ఉన్నాము, మెన్ ఉన్నాం, ట్రాన్స్మెన్ అనే వ్యక్తులం మేము ఉన్నాము. మాకు సపోర్ట్ చేయండి, మాకు జాబులు ఇవ్వండి. ఈ బిల్లును మాత్రం అమలు చేయొద్దు. ఎందుకంటే మాకు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అవసరం. మాకు ఆధార్ కార్డు, ఒక అబ్బాయిగా బ్రతకాలని మాకు ఆశ ఉంటుంది. మీరు ఇలాగ చేస్తే ఎలా, ఈ విధంగా ఉంటే ఎలా? సో దీన్ని బట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరం దాదాపు ఒక 200 మంది 300 మంది